హాయ్ అండి. ఈరోజు మీకు నేను బోట్ నెక్ కటింగ్ చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా బోట్ నెక్ కటింగ్ అనమాట ఇది అండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, నీట్గా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని మళ్ళీ మార్జిన్ కోసం కూడా లైన్ వేసుకోవాలి. ఇది లెంత్ వచ్చి 14 ఇంచెస్ లెంత్ ఉంది. ఇది బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్ లెంత్. ఇక్కడ ఒక మార్కింగ్, స్ట్రైట్ లైన్ రావడం కోసం కొంచెం ముందర కూడా ఒక మార్కింగ్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. బిగినర్స్కి యూజ్ అవుతుంది అనమాట ఇట్లా వేసుకుంటే. తర్వాత మళ్ళీ దీనికి మళ్ళీ పైన ఎక్స్ట్రా ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఫుల్ షోల్డర్ పెట్టాలి. ఫుల్ షోల్డర్ని హాఫ్ చేసి మార్క్ చేయాలన్నమాట. దీంట్లో నుంచి 1/2 ఇంచు క్రాస్ డౌన్ చేయాలన్నమాట. బోట్ నెక్కి 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. ఇందులో నెక్ ఇది, షోల్డర్ పట్టి ఇది. ఇట్లా 1/2 ఇంచు చూడండి, క్రాస్ లైన్ ఎట్లా వేసాను నేను, అట్లా క్రాస్ లైన్ వేసుకున్నాక షోల్డర్ పట్టి, బోట్ నెక్ కాబట్టి ముందు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. మిగిలింది నెక్ కోసం వదిలేయాలి. షోల్డర్ వచ్చి నేను 2.5 మార్క్ చేశాను. పైన ఎంత మార్క్ చేసామో కింద కూడా అంతే మార్క్ చేసుకోవాలన్నమాట. అక్కడే అంతే మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు వెనక్కి రండి క్రాస్ లైన్ కోసం. ఇది షోల్డర్ ఎంత చేశానో సేమ్ అంతే చేసి ఒక 1/2 ఇంచు బ్యాక్ వచ్చి మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్, ఇది అప్పర్ చెస్ట్ అండి, మిడిల్ చెస్ట్ కాదు, అప్పర్ చెస్ట్. బోట్ నెక్ అయినా సరే అప్పర్ చెస్టే వాడాల. దానికి ఎక్స్ట్రా యాడ్ చేశారంటే ఫ్రంట్ నెక్ ముందర అనేది లూజ్ వచ్చేస్తుంది అంతా. అందుకే అప్పర్ చెస్ట్ డివైడెడ్ బై 4 పార్ట్స్ చేసి పెట్టాలన్నమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం. లైన్ వేసుకొని ఇప్పుడు షోల్డర్ మీద నుంచి ఈ లైన్ మీదకి క్రాస్గా టేప్ పెట్టి మనము ఆర్మ్ లైన్ అనేది ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. చూడండి నేను ఎలా పడుతున్నాను. షోల్డర్ మీద మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర మన ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అది ఎంత ఉందో దాన్ని హాఫ్ చేసి హాఫ్లో 1 ఇంచ్ వరకు మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ చేసుకోండి, ఇట్లా నీట్గా షేప్ రౌండ్ చేసుకోండి. ఇది ఎంత లోతు అనేది ఏమి ఉండదు, మామూలుగా రౌండ్ చేసుకోండి అంతే. మరీ డీప్గా వెళ్ళవాకండి లోపలికి, స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. కాబట్టి చూడండి నేను ఎలా చెక్ చేస్తున్నాను, అట్లా చెక్ చేయాలి. అది తక్కువ వచ్చిందనమాట, అందుకని ఇంకో లైన్ కిందికి వేసాను నేను. చూడండి ఇంకో లైన్ కిందికి వేసి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి అదే లైన్ మీద పెట్టి రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది నాకు. ఇప్పుడు అంతే. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనము పైకి కిందికి అడ్జస్ట్ చేసుకొని మన చంక అనేది కరెక్ట్గా రావాలి. అట్లా వస్తేనే మనకి రింకిల్స్ అనేవి రావన్నమాట. అంతే. ఇప్పుడు వేస్ట్ బై 4 చేసుకోవాలి. దీనికి 3/4 ఇంచు డాట్ కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు చెస్ట్ లైన్ నుంచి డాట్ లైన్కి స్ట్రైట్ లైన్ వేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇవి ఖర్చులు. ఇప్పుడు డాట్ అక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ చేసుకొని డాట్ లెంత్ వేసుకోవాలి. డాట్ లెంత్ ఇది ఒక 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. 4.5 బ్లౌజ్ లెంత్ని బట్టి ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇది 3/4 ఇంచు డాట్ వేసుకున్నాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ చూడండి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనమాట. బోట్ నెక్ వచ్చి నేను 3 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. చూడండి ఇక్కడ నేను ఎక్కడ పైన షోల్డర్ మీద కానీ ఇక్కడ ఆర్మ్ దగ్గర కానీ ఖర్చులు అనేది యాడ్ చేయలేదు, కటింగ్లో యాడ్ చేస్తాను మళ్ళీ. చూడండి నెక్ ఇది 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చి 3.5 ఇంచు, బ్యాక్ 3 ఇంచెస్, ఫ్రంట్ వచ్చి 3.5 ఇంచు. ఇది చిన్న సైజే కాబట్టి ఇంతవరకే. బాగా హెవీ సైజు ఉంటే ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ వరకు కూడా వెళ్ళొచ్చు. చూడండి ఇట్లా నెక్ అనేది రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా మార్క్ చేసుకుంటే బ్యాక్లోనే మొత్తం ఫ్రంట్ కూడా మార్క్ చేస్తాను నేను. ఎలా చేస్తాను అనేది చూడండి. దీంట్లోని ప్రిన్సెస్ కట్ కూడా బ్యాక్ మీదే మొత్తం మార్క్ చేసి తర్వాత మళ్ళీ మార్క్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఎలా ప్రిన్సెస్ కట్ ఎలా చేస్తాను అనేది. ఇది చిన్న సైజు కాబట్టి ఇక్కడ వేస్ట్
2.5 పెడుతున్నాను ఇక్కడ. 2.5 దగ్గర మార్క్ చేసి అది ఈ లైన్ మీద పెట్టి 2.5ని మైనస్ చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 చేయాలి. ఎంతవరకు వస్తే అంతవరకు మార్క్ చేసి పైన మన చెస్ట్ లెంత్ అనమాట, చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా మనకి, నిప్పల్ పాయింట్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ నుంచి కిందికి ఇక్కడ 2.5 పెట్టాం కదా మనము కింద వేస్ట్ దగ్గర, అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మిడ్ చెస్ట్ డివైడెడ్ బై 10 మార్కింగ్. పైన నిప్పల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే 10th పార్ట్ చేసి అక్కడికి చూడండి ఇట్లా లైన్ వేయాలి. అక్కడి నుంచి కిందకి ఇట్లా క్రాస్గా లైన్ వేసుకొని చూడండి పైన ఇది బోట్ నెక్ కాబట్టి మనకి చంక అది ఎల్ షేప్ ఉంది కదా, దానికి పైకే వెళ్ళాలి. ఇది చూడండి నేను ఎలా గీసాను, అట్లా పైకే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడ్ చెస్ట్ అనమాట, మిడ్ చెస్ట్ బై 10 చేసి మార్క్ చేసాం కదా, ఎంత వచ్చిందో దాన్ని అటు సైడ్ లైన్ మీద పెట్టి చూడండి, ఆ లైన్ మీద పెట్టి మిడ్ చెస్ట్ డివైడెడ్ బై 4 చేయాలి. అది ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి మార్క్ చేసి చూడండి నేను మార్క్ చేస్తున్నాను. ఇది చిన్న సైజే కాబట్టి ఎంత ఒక 1/4 ఇంచ్ అంత మాత్రమే వచ్చింది, ఎక్స్ట్రా ఏం రాలేదు. చూడండి అట్లా బట్టి మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ నుంచి పై మార్కింగ్కి షేప్ తీయాలన్నమాట. చూడండి నేను ఎలా షేప్ తీస్తున్నానో అబ్జర్వ్ చేయండి. మధ్యలో మనం చేసిన పాయింట్ని కింద పాయింట్ నుంచి పైన షేప్ తీసిన దగ్గరికి కలిసిపోవాలి. మొత్తం ప్రిన్సెస్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇందులోనే మనం. ఇది పాయింట్ చిన్న చెస్ట్ కాబట్టి మిడ్ చెస్ట్ అనేది కొంచెమే వచ్చింది, అదే చెస్ట్ని బట్టి అది అనేది పెరుగుతుంది అనమాట ఆ షేప్ అనేది. చూడండి నేను ఎలా డ్రా చేశాను. ఇది 31 సైజ్, మిడ్ చెస్టే 31 ఉంది ఇది, అందుకే చాలా ఒక 1/4 ఇంచ్ మాత్రమే వచ్చింది అది ముందరకి షేప్ అనేది. అది మిడ్ చెస్ట్ని బట్టి 1/4 ఇంచ్ పెరగచ్చు, 1/2 ఇంచ్ పెరగచ్చు, 1 ఇంచ్ పెరగచ్చు, 1.5 కూడా పెరగచ్చు. అట్లా షేప్ గీసుకొని చూడండి నేను మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు అనేవి మార్క్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ మార్క్ చేసినప్పుడు నేను చేయలేదు, ఇప్పుడు కటింగ్లో చేశాను. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా సైడ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను, పైన షోల్డర్ మీద కూడా కట్ చేశాను అనమాట. ఇది మర్చిపోవద్దు, ఇది మర్చిపోయారంటే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా నాచ్ మార్కులు వేసుకోండి. ఇక్కడ డాట్ దగ్గర కూడా నెక్ దగ్గర అన్ని చోట్ల నాచ్ మార్కులు వేసుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు ఈజీ అవుతుంది అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూడండి ఇది డాట్ దగ్గర ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ ఖర్చులు ఎంత పట్టాలనేది గుర్తుంటుంది అందుకే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎట్లా మార్క్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఫ్రంట్ హుక్స్, ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి దీనికి నేను ఒక 1/4 ఇంచ్ వరకు, 1/4 ఇంచ్ అవ్వచ్చు, ఒక 4 పాయింట్ల అంతా కూడా మీరు ఎంత స్టిచ్చింగ్కి వదులుతారో హుక్స్ పట్టీకి అంత మార్జిన్ వదలాలి. ఫ్రంట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్. నేను ఫ్రంట్ హుక్స్ పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్లోనే వదిలాను అనమాట దీనికి. చూడండి నెక్ పైన షోల్డర్ దగ్గర నెక్ ఎంత మార్క్ చేస్తానో అంతే మార్క్ చేసుకోవాలి. పైన షోల్డరు, ఆర్ము, హుక్స్ పట్టి మొత్తం డ్రా చేసుకోవాలి. ఇట్లా నెక్ అంతా డ్రా చేసుకొని చూడండి ఇక్కడ కర్వ్ తీస్తాను. ఫ్రంట్ ఇన్నర్ కర్వ్ వస్తుంది కదా మనకి, మనం ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసాం కదా, అదంతా మనకి ఇప్పుడు ఇన్నర్ కర్వ్ కింద వెళ్ళిపోతుంది అనమాట క్రాస్గా. నేను ఎలా గీస్తున్నానో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇటు సైడ్ హుక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ పీస్ అనేది మార్క్ చేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు దీన్ని కొలవాలి, కొలిచి ఇది ఎంత ఉందో సేమ్ అంతే పెట్టుకొని డ్రా చేసుకోవాలి మనం. ఎంత ఒక 1/4 ఇంచ్ అంతే, ఎక్స్ట్రా 12 వచ్చింది. ఇది సేమ్ అంతే రావాలి. ఈ సైడ్ పీస్ కూడా, ఆ పీసు ఈ పీసు సేమ్ ఒకటేలా ఉండాలి, అందుకే ఇట్లా చేసుకోవాలి. మార్క్ కొలుచుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నాను.
ఆ ప్రిన్స్ షేప్ అనేది అట్లా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా నీట్గా కొలుచుకొని ఇటు సైడ్ దాని మీద అంతే పెట్టి మార్క్ చేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ అంత ఎక్స్ట్రా వచ్చింది నాకు, అందుకే అక్కడికి మార్క్ వేసి వీలర్ తోటి వేస్తున్నాను. చూడండి మొత్తం వీలర్ తోటి మార్క్ చేస్తాను దీన్ని. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చే పీస్ మాత్రమే. దీనికి మళ్ళీ ఇట్లా మార్క్ చేసుకొని దీన్ని తీసేయాలి. ఇంకా ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ లోతు తీస్తాం కదా మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేస్తాం కదా, కటింగ్ అది ఎంత ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది లోతు అనేది. అంటే చూడండి నేను ఎలా క్రాస్ లైన్ వేసాను కదా, చూడండి షోల్డర్ మీద నుంచి ఇక్కడికి అట్లా మార్క్ వేసుకొని ఇది ఎక్స్ట్రా అనేది తీసేయాలన్నమాట. లేకుంటే ఉగ్గులు వస్తాయి, చాలా ఉగ్గులు వస్తాయి. అదంతా చూడండి దాదాపు 1/2 ఇంచు ఉంది. బ్యాక్లో ఒక 1/4 ఇంచు వెళ్ళిపోతుంది, ఫ్రంట్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు, మొత్తం 3/4 ఇంచు వరకు లోతు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్లు కూడా అన్నీ డ్రా చేసుకోవాలి. పైన నెక్, కింద మనం మార్కింగ్ చేసిన లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఉక్స్ పట్టి వరకు ఒక క్రాస్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ వీలర్ తోటి చేసుకోవాలి. ఫ్రంట్లో మనము ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసాం కదా, దాని మీదే వీలర్ తోటి ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. చూడండి షోల్డర్ ఖర్చు కూడా మొత్తం అన్నీ మార్క్ చేసుకుంటున్నాను. వీలర్తో మార్క్ చేసిన దగ్గర అంతా నేను కనిపించడం కోసం మళ్ళీ మార్క్ చేస్తున్నాను. చూడండి మొత్తం కనిపిస్తుంది, మొత్తం షేప్ అంతా మార్క్ చేస్తాను. చూడండి ఇలా అంతా మార్క్ చేసుకొని దీనికి మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం మళ్ళీ వదులుకోవాలి. అలాగే దాని మీద కట్ చేసుకోకూడదు, ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇదంతా మార్క్ చేసుకున్న తర్వాత నేను నెక్ ఖర్చుకి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా ఒక 4 పాయింట్లు ఎంత చాలు, మనకి స్టిచ్చింగ్ ఎంత పాడతామో అంత వదులుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్నాను. చూడండి నేను మొత్తం ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ కూడా డాట్ వేస్తాం కదా, అలాగే దీనికి కూడా డాట్ వేసి ఒక నాట్ మార్క్ వేసుకున్నాను. మళ్ళా అటు సైడ్ పార్ట్ అనేది కట్ చేసి చూపిస్తాను. ఇది ఒక పార్ట్, ఇంకొక పార్ట్ ఉంది కదా, దాన్ని ఎలా కట్ చేయాలనేది చూద్దాం. మీకు అడ్జస్ట్ అయిన దగ్గర ఎక్కడొకక్కడ ఒక చోట పెట్టుకొని క్లాత్ చూసుకోండి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది. ఇట్లా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సేమ్ అది ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ చెక్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని వీలర్ తీసుకొని మొత్తం మార్క్ చేసుకోవాలి. మొత్తం ఈ వీలర్తోనే మార్కు చేసుకోవాలి మొత్తం. చూడండి నేను ఎలా చేస్తున్నానో అట్లాగే జాగ్రత్తగా చేయండి. ఇట్లా మొత్తం నీట్గా చేసుకొని తర్వాత ఆర్మ్ దగ్గర కూడా చేసుకోవాలి. అటు ఖర్చుల సైడు చూడండి ఇక్కడ కూడా కొంచెం ఫ్రంట్ లోతులో కొంచెం లైట్గా ఎగిరిపోయింది. చూడండి ఇట్లా మార్క్ చేసుకోవాలి నిదానంగా. ఫ్రంట్ లోతు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లోతు తీయలేదంటే చాలా అంత రింకిల్స్ లూజ్గా వచ్చేస్తుంది చంక దగ్గర అంతా. కింద కూడా సేమ్ అలాగే వీలర్తో మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. ఇట్లా అంతా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇప్పుడు నేను ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నానో అంతా మీకు చూడండి కనిపిస్తుంది కదా లైట్గా మీకు. ఇప్పుడు మళ్ళీ నేను అంతా మార్క్ చేసి చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ చేసుకున్నాను అనేది అంతా. చూడండి ఇట్లా మార్క్ చేసుకొని ఫ్రంట్ వైపు కూడా మళ్ళీ దానికి ఎలా మార్క్ చేసామో సేమ్ అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అంతే. సేమ్ అది ఎలా చేసామో అట్లాగే. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కట్ చేద్దాం. ఒక స్ట్రైట్ లైన్ వేసుకుని ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకొని ఒక హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఇది, హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు మార్క్ చేసుకున్నాక ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని స్ట్రైట్ లైన్ కోసం సేమ్
హ్యాండ్ లెంత్ అక్కడ ఎలా చేసామో అక్కడ ఒకే మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ వేసుకొని పైన ఖర్చుల కోసం ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ కోసం 2 ఇంచెస్ దగ్గర లైన్ వేసుకొని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ చూడండి. ఇక్కడ క్రాస్ కోసము 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, చిన్న సైజ్కి అయితే 1.5 సరిపోతుంది క్రాసు, పెద్ద సైజ్ అయితే మాత్రం 2 ఇంచెస్ దగ్గర క్రాసు. ఇక్కడ డౌన్ దగ్గర ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టామో దానికి 1 ఇంచ్ తగ్గించి పెట్టాలి. లేదా ఇట్లా క్రాస్లో చూసుకునే పని అయితే 1/2 ఇంచ్ తగ్గించాలి. రెండు సేమే వస్తాయి. అట్లా చేసినా ఇట్లా సేమే వస్తుంది, ఇట్లా చేసినా సేమే వస్తుంది. క్రాస్లో అయితే 1/2 ఇంచు, డౌన్ దగ్గర అయితే మాత్రం 1 ఇంచు. ఇట్లా చంక లూజ్ దగ్గర నుంచి అక్కడికి స్ట్రెయిట్ లైన్ వేసుకొని ఇప్పుడు షేప్ గీద్దాం. షేప్ కోసం చూడండి నేను ఎలా గీస్తున్నాను. ఫ్రీ హ్యాండ్తో అలాగే గీసేయాలండి. ఏం పెద్ద అవి ఇవి పెట్టి గీసేయాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్ అయితే మాత్రం ఫ్రీ హ్యాండ్తో గీయడానికి ట్రై చేయండి. అవి ఇవి పెట్టి గీసి తర్వాత రిస్క్ అవుతుందంట. చూడండి నేను ఎలా గీసాను అలాగే. ఫ్రంట్ ఇన్నర్ కర్వ్ కూడా ఒక హాఫ్ ఇంచు అంత మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఇది, ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్లో హుక్స్ పట్టి సైడ్ పీసు, ఇది అటు సైడ్ పీసు, 2 పీసులు ప్రిన్స్ షేప్ ఇది. ఇప్పుడు హ్యాండ్ చూడండి, మీకు లోతు తెలుస్తుందా? నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ ఫ్రంట్ అనేది ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనం ఎంత కట్ అయిపోయిందో చూడండి. మీకు బాగా తెలుస్తుంది కదా బ్యాక్కి ఫ్రంట్కి ఇన్నర్ కర్వ్ అనేది. ఇప్పుడు హ్యాండ్ ఇన్నర్ కర్వ్ అది. ఇది వేస్ట్ పట్టీకి 2 ఇంచెస్ అంతా కట్ చేసుకున్నాను అనమాట. అంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ.